హైదరాబాద్. ఈ రోజు మనతో ఎవరున్నారో చెప్పుకోండి చూద్దాం. ద వన్ అండ్ ఓన్లీ డాషింగ్ అండ్ డైనమిక్ భగత్. నేనా డాషింగ్? మీ లైన్ ఆఫ్ డ్యూటీలో జాబ్ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంటుందో చెప్పండి. ఎక్కడో ఉన్న ఒక అవ్వ నా తల మీద చేసి నువ్వు చల్లగా ఉండు బాబు అంటుంది. ఓ చెల్లొచ్చి అన్నా నీ వల్ల ధైర్యం వచ్చింది అంటుంది. భగవంతుడి అవకాశాన్ని అదృష్టాన్ని నాకు ఇచ్చాడని నేను అనుకుంటాను. నేనేం ఫేవర్ చేయట్లేదండి, నా డ్యూటీ నేను చేస్తున్నాను అంతే. ఆస్తులు అందరూ పోగేసుకుంటారండి, కానీ ఆశీర్వాదాలు మాత్రం కొందరే పొందారు. ట్రూలీ ఇన్స్పైరింగ్. ఓహ్, మ్యాటర్ కొంచెం సీరియస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రోడ్డు మీద మీరు ఒక అందమైన అమ్మాయిని చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? చాలా అనిపిస్తాయండి. విన్నారా భగత్ గారు మెల్లి మెల్లిగా ఓపెన్ అవుతున్నారు. చెప్పండి ఏమనిపిస్తుంది? అంటే అండి, చాలా మంది ఎదవలో అమ్మాయి వెనకాల పడకపోతే బాగుండు అనిపిస్తుందండి. ఒకవేళ పడితే సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్పిస్తే బాగుండు అనిపిస్తుంది. అసలు ఈ అమ్మాయి క్షేమంగా ఇంటికి వెళ్తే చాలు అనిపిస్తుంది. అసలు రోజులు ఎలా ఉన్నాయనుకున్నారు మీరు? ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతే మరి మీ ఇంటికి వచ్చే అమ్మాయి ఎవరో? అంటే జీవితంలో ఒక తోడు ఉండాలి కదండి. ఉందిగా, మై డార్లింగ్, మై స్వీట్ హార్ట్. ఎవరా స్వీట్ హార్ట్? దిస్ ఈస్ మై దిల్ కా ధడ్కన్. ఇది చూడండి, దీని కాంటూర్స్ చూడండి, దీని షేప్ చూడండి. ఎవరండి ప్రేమలో పడకుండా ఉండేది? సరిపోయింది, దాంతోనే కాపురం చేయండి. ఇప్పుడు దాకా వణికావు, అప్పుడే ఐస్ అయిపోయావేంటి? ఏంటోనే ఆయన కంబ్యాక్ ఇచ్చిన ప్రతిసారి